అందరికీ నమస్తే. ముందుగా బలభీమ న్యూస్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. వికారాబాద్ జిల్లా హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్మాణ పనుల నెమ్మదిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పనుల్లో అలసత్వం వహిస్తే ఎలాంటి అధికారి అయినా సస్పెన్షన్కు కూడా వెనుకాడొద్దని హెచ్చరికలు జారీ చేశారు. భూములు కోల్పోయిన రైతులకు ప్లాట్ల కేటాయింపులో జాప్యంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. వచ్చే వారంలోగా బాధితులకు ప్లాట్ల పట్టాలు అందజేయాలని కీలక ఆదేశాలు జారీ చేశారు. మరి కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి పనులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన అనంతరం మక్తల్ నారంపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని వేగవంతం చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా సమీక్ష నిర్వహించారు. విద్యారంగంలో దేశానికి ఆదర్శంగా నిలిచేలా రూపొందిస్తున్నటువంటి ఈ ప్రాజెక్టు పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. పనులు ఆశించిన వేగంతో జరగడం లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులకు గడువులు విధిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలంలోని లగచర్ల హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ రాష్ట్ర ప్రభుత్వ అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఇది ఒకటి. ఇక్కడ నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ఇంజనీరింగ్ కళాశాల, వెటర్నరీ కళాశాల, హాస్టళ్లు మరియు ఇతర విద్యా సంస్థల నిర్మాణ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా అక్కడికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ప్రతి భవనం నిర్మాణ పురోగతి, నాణ్యత, గడువుల అమలుపై అధికారులను ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. పనులు నిదానంగా సాగడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులను మందలించారు కూడా. ప్రజల ఆశలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని కూడా స్పష్టం చేశారు. ఎడ్యుకేషన్ హబ్లో జరుగుతున్న ప్రతి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నెలవారీ పురోగతి నివేదిక తనకు నేరుగా అందించాలని అధికారులను ఆదేశించడం జరిగింది. గడువులోగా పనులు పూర్తి కాకపోతే సంబంధిత అధికారులపై బాధ్యత నిర్ధారించి చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరికలు జారీ చేశారు. పనుల్లో అలసత్వం, నిర్లక్ష్యం లేదా జాప్యాన్ని ఏమాత్రం సహించబోమని పేర్కొన్న ముఖ్యమంత్రి అవసరమైతే సస్పెన్షన్లకు కూడా వెనకాడొద్దని ఉన్నతాధికారులకు ఆదేశాలను కూడా జారీ చేయడం జరిగింది. ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణం కోసం భూములు కోల్పోయిన రైతులకు ప్లాట్ల కేటాయింపులో జరుగుతున్న అలసత్వంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, వచ్చే వారంలోగా లబ్ధిదారులందరికీ కూడా ప్లాట్ల పట్టాలను అందజేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పెరగాలంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, భూసేకరణలో నష్టపోయిన రైతులకు న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. అనంతరం కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి పనులపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే బుయ్యాని మహన్నర్ రెడ్డితో పాటు రాష్ట్ర పంచాయతీరాజ్ R&B స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, రోడ్ల భవనాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, హౌసింగ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ విపి గౌతమ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ టికే శ్రీదేవి, వైద్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణ జెడ్ చోంగ్తు, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ శాఖ అధికారులు, TGISC అధికారులు, కడా స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డి, రాష్ట్ర స్థాయి ఇంజనీరింగ్ చీఫ్లు, వివిధ శాఖల HODలు పాల్గొన్నారు. అదేవిధంగా కొడంగల్ కు ఎంతో ప్రాధాన్యమైనటువంటి మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి అదనపు పంపుల ఏర్పాటుకు అవసరమైన అన్ని సివిల్ పనులను వెంటనే ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆలస్యం లేకుండా వర్క్ ఆర్డర్లు జారీ చేసి పనులను వేగంగా పూర్తి చేయాలని కూడా సూచించడం జరిగింది. భూసేకరణ ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అవసరమైతే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సెప్టెంబర్ నెలాఖరులోగా మొత్తం భూసేకరణ పూర్తి చేయాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ గడువును విధించడం జరిగింది. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని,
ప్రతి శాఖ సమన్వయంతో పనిచేసి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని కూడా సూచించారు. హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ను దేశంలోనే అత్యున్నత విద్యా కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని, ఇందుకోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి నిర్దేశించిన గడువు లోపు పనులను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన ప్రతి ప్రాజెక్టును వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తానని, ఇప్పటి నుంచి ప్రజలకు ఇచ్చిన హామీలన్నిటినీ కూడా సమయానికి అమలు చేస్తామని ముఖ్యమంత్రి భరోసా ఇవ్వడం జరిగింది. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి బలభిమన్యు ఛానల్. ఈ ఛానల్ను మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే బలభిమన్యు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దీనిపైన కూడా మీకేమైనా సందేశాలు ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. రేవంత్ రెడ్డి ప్రజాపాలన ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది, ప్రజలకు ఉపయోగకరంగా ఉందా, లేకపోతే సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.